ఇరాన్కి ఈ రాత్రి చుక్కలు చూపెడతామని చెప్పినటువంటి అమెరికా ఆ చుక్కలు చూపించింది. ఇక్కడ నిన్న 2 రకాలైనటువంటి అటాక్స్ రాత్రి అంతా జరిగింది. ఒకటి, ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్కి సంబంధించిన ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేసింది. అంటే ఆయిల్ బావుల మీద దాదాపు 30 బావుల మీద దాడి చేసింది. గత కొన్ని రోజుల నుంచి గల్ఫ్ దేశాల యొక్క ఆయిల్ నిల్వల్ని విధ్వంసం చేసి వదిలిపెడితే ఇరాను దానికి ప్రతిగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని ఇజ్రాయెల్ భావించింది. అందుకు అనుగుణంగా బాధ వదిలిపెట్టింది, బాంబులు వేసింది. మరొక వైపున అమెరికా టెహ్రాన్ అంటే రాజధాని ప్రాంతం మొత్తం మీద బంకర్ బస్టర్ బాంబులు వదిలింది. ఆయిల్ డిపోలతో పాటుగా వివిధ ప్రదేశాలు అసలు మామూలుగా అగ్నిపర్వతం బద్దలైతే ఎట్లుంటుందో అట్లుంది. విజువల్ చూడండి, అగ్నిపర్వతం బద్దలైనటువంటి తరహాలు. ఇది టోల్ గేట్ల దగ్గర నుంచి వెళ్ళేటటువంటి రోడ్లో ఆ పక్కన ఉన్నటువంటి ఆయిల్ నిల్వల్ని వదిలితే అవి రోడ్డు పక్కన ఉన్నటువంటిది కూడా అట్లాగే నగరం మీద కూడా వాడిందనమాట. అంటే ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రతి ఒక్కదాన్ని ఎతుక్కుని మరి టార్గెట్ చేస్తూ పేల్చి పడేసింది. ఆయిల్ నిక్షేపాలు అట్లాగే సహజ వనరులు వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని వదిలిపెట్టకుండా అటాక్ చేసి వదిలిపెట్టింది. దారుణమైనటువంటి దాడులు చేసింది. ప్రాణ నష్టం ఎంతో తెలియదు కానీ ఆస్తి నష్టం మాత్రం 1000 కోట్లు ఉంటుందా, లక్షల కోట్లు ఉంటుందా అన్నటువంటి తెలియదు. రాబోయేటటువంటి రోజుల్లో దీని నుంచి కోలుకోవడం అంత సులభమా అన్నటువంటిది కూడా చూడాల్సింది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పటికే ఆయిల్ అమ్ముకుని బ్రతుకుతున్నటువంటి దేశం అది పెను సంక్షోభంలో పడబోతోంది.